మిథున రాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ఏ గ్రహాల కలయిక వలన ఎప్పుడు జరగడానికి ఆస్కారం ఉంది? ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి అనగానే బుధుడి ఆధిపత్యం, చురుకుదనం, మేధస్సు, అన్వేషణ కలిగినటువంటి రాశులు. సొంత ఇల్లు అనేది మిథున రాశి వాళ్లకు కేవలం వసతి కాదు, వాళ్ళ స్థిరత్వానికి కానీ, కుటుంబానికి కానీ, సామాజిక ప్రతిష్టకు కానీ చిహ్నం. మరి అలాంటి గృహయోగము ఫలించడం కేవలం ఆర్థిక బలం వల్ల కాకుండా గ్రహస్థితులు, దశ, గోచారం కలిపి వస్తేనే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనము ఏ గ్రహాల కలయిక వల్ల గృహయోగం ఏర్పడుతుంది, ఏ దశ గోచారాల్లో ఫలిస్తుంది, మరి జ్యోతిష రహస్యాలు ఏముంటాయి, పరిహారాలు ఎలాంటివి చేసుకుంటే బాగుంటుంది అవి చూద్దాం. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా గమనించినట్టయితే రాశి చక్రంలో 4వ భావము మనకి ఇంటిని సూచిస్తూ ఉంటుంది. మిథున రాశికి 4వ భావము కన్యా రాశి, బుధుని ఆధిపత్యం మళ్ళీ. అలాగే 4వ ఇంట్లో మనకి భూమి, ఇల్లు, వాహనము, తల్లి, మానసిక శాంతి ఇలాంటి వాటన్నిటిని సూచిస్తూ ఉంటుంది. మరి ఇంకా ఏం గమనించాలి మనం? భావాలు అంటే లగ్నాధిపతి. ఇక్కడ లగ్నాధిపతి మిథునానికి బుధుడు, 4వ ఇంటి అధిపతి బుధుడు. అలాగే 11వ భావం, దీన్ని చూస్తే లాభస్థానం అంటాం మనము, దీనికి కారకుడు కుజుడు. అలాగే 2వ భావం ధనస్థానం, దీనికి కారకుడు చంద్రుడు. మరి గృహయోగానికి ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే 4వ అధిపతి శుభస్థానంలో కానీ, శుభగ్రహ దృష్టిలో కానీ ఉండడం, గురు దృష్టి 4వ ఇంటిపైన పడడం, లగ్నాధిపతి లేదా 4వ అధిపతి కలయికలో శుభ ఫలితాలు ఉంటాయి. మరి శని స్థిర రాశుల్లో 4వ భవనానికి దృష్టి ఉండాలి. ఇలాంటప్పుడు వాళ్ళకి స్థిరమైనటువంటి గృహం ఏర్పడుతుంది. అలాగే కొన్ని గృహయోగ కలయికలు కూడా ఉంటాయి. బుధుడు గురుడు కలయిక, బుధుడు వచ్చేసి లగ్న, అలాగే 4వ అధిపతి. గురువు కనుక కలిస్తే లేదా గురు దృష్టి బుధుడి పైన ఉంటే తప్పకుండా వీళ్ళకి గృహయోగం కలుగుతుంది. ముఖ్యంగా గురువు 2, 4, 5, 7, 9, 11వ స్థానాల్లో కనుక ఉంటే వాళ్ళకి చక్కటి ఇల్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడు బుధుడు కూడా సహకారం ఉండాలి. మరి 2వ ఇంటి అధిపతి అయినటువంటి చంద్రుడు, 4వ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు శుభస్థానాల్లో ఉంటే ఆర్థిక బలం పెరిగి గృహము కొనుగోలు చేయడానికి సులభమవుతూ ఉంటుంది. అలాగే మంగళుడి ప్రభావం, మరి లాభాధిపతి ఇక్కడ మంగళుడు శుభస్థితిలో ఉండి 4వ భవనం పైన దృష్టి ఉంటే స్థిరాస్తి లాభం ఉంటుంది. అలాగే మంగళుడు బుధుడు యోగం ఉన్నప్పుడు కొత్త నిర్మాణాలు, కొత్త ఇల్లు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శని స్థిర రాశిలో ఉంటే వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశుల్లో కనుక ఉంటే 4వ భావానికి కనుక దృష్టిని ఇస్తే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఇల్లు లభ్యమవుతూ ఉంటుంది. అలాగే కొన్ని రాజయోగ కలయికలు ఉంటాయి. లగ్నాధిపతి 4వ అధిపతి, ఇక్కడ 2 బుధుడే కాబట్టి బుధుని బలం చాలా ముఖ్యము. అలాగే 4వ ఇంటి అధిపతి లాభాధిపతి, అలాగే 4వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి. 9వ అధిపతి అంటే భాగ్యేషు శని ఇక్కడ. మరి ఈ అన్ని కలయికలు రాజయోగాల్ని గమనిస్తే మరి ఎప్పుడు గృహం లభిస్తుంది? దశల్లో చూడాలి. బుధ దశ, గురు దశ, చంద్ర దశల్లో ఇల్లు కొనుగోలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉపదశల్ని గమనిస్తే కనుక 4వ భావాధిపతి ఇక్కడ బుధుడే, లగ్నాధిపతి బుధుడే, 11వ అధిపతి మనకి ఇక్కడ కుజుడు. ఇలా పక్కా కూడా అవకాశాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గోచారాన్ని గమనించినట్టయితే గురువు 4వ ఇంటిపైన గోచారం చేస్తూ ఉంటే మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి గుండా కనుక గురుడు సంచారం చేస్తూ ఉంటే వాళ్ళకి గృహయోగం జరుగుతుంది. మరి శని 4వ కానీ 11వ కానీ ఇంట్లో ఉన్నప్పుడు గోచారంలో కూడా మనకి ఇల్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లిటిగేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ప్రస్తుత సమయంలో మరి రాబోయే గోచారాన్ని తీసుకుంటే కనుక 2028లో గురువు కన్యారాశి గోచారము మిథున రాశి వాళ్ళకి గృహయోగాన్ని ఇవ్వడానికి అవకాశం చూపిస్తోంది. మరి 2030లో శని కుంభంలో ఉండి 9వ ఇంటి నుండి 4వ ఇంటిపైకి దృష్టిని ఇస్తాడనమాట. అప్పుడు కూడా మనకి గృహం కలగడానికి ఆస్కారం ఉంది. అంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి 2028లో 2030లో మనకి వీళ్ళు కొనడానికి ఆస్కారం ఉంది. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు అంటే, బుధ బలం కోసము బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ, ఆకుపచ్చటి వస్త్రాలు ధరించడం, గురుగ్రహ అనుగ్రహం కోసము గురువారం పసుపు వస్త్రాలు ధరించడం, వీలైతే బ్రాహ్మణులకి భోజనం పెట్టడం, రావి మొక్కకి నీటిని సమర్పించడం, అలాగే సోమవారం రోజు పాలు చక్కెరతోటి సోమవారం రోజు పాలు చక్కెరలతో శివుణ్ణి అభిషేకించడం,
అలాగే కుజుడి శక్తి కోసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ, కుజ స్తోత్ర పఠనం చేయడం, అలాగే వాస్తు శాంతి కోసము ఇల్లు కొనుగోలు చేసే ముందు వాస్తు హోమం కానీ సుదర్శన యజ్ఞం కానీ చేయించుకోవడం. ఇవన్నీ చేసినప్పుడు మిథున రాశి వాళ్ళు జనరల్గా కూడా తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఆర్థిక పురోగతిని సాధిస్తారు వాళ్ళు. అలాగే గృహయోగం ఆలస్యమైన కూడా పరిహారాలు, ప్లానింగ్, ఆర్థిక నియంత్రణతో చక్కటి ఇల్లు సొంతం చేసుకుంటారు. సొంత ఇల్లు అనేది కేవలం భౌతిక వస్తువు కాకుండా కుటుంబ సుఖానికి, భవిష్యత్తు రక్షణకి చిహ్నము. జ్యోతిషం, కృషి, శుభ సంకల్పం, సొంత ఇంటి కల మీకు నిజమవుతుంది. అందరికీ కూడా గృహం లభించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నమస్తే.